నేనైతే ఈ కాచిగూడ నుంచి వ్లాగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అట. నేను ఇలాంటి ట్రైన్ కొంచెం ఖాళీ ఉంటే రోజు షిరిడీకి వెళ్ళి రావచ్చేమో. ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరు లేరు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ సునీత. వన్స్ అగైన్ దిస్ ఈజ్ భార్గవ ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్. రైట్ నో ప్రెజెంట్ మనం అయితే ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ ఒక నైట్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఇది అందరికీ బాగా తెలిసిన ట్రైన్ అండ్ బాగా డిమాండ్ ఉన్న ట్రైను. సో కాచిగూడ నుంచి ఇంకొక ప్లేస్కి అంటే గుంటూరు జిల్లా విజయవాడ వెళ్ళే వాళ్ళకి అయితే బాగా డిమాండ్ ఉన్న ట్రైన్ అయితే ఇది. సో ఈ పార్ట్కి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సో మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17625 కాచిగూడ టు రేపల్లె ఎక్స్ప్రెస్. సో మనం అయితే ఇప్పుడు ప్రెజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉన్నాము. సో పదండి మనమైతే నేనైతే ఇది స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాను. సో ఈ ట్రైన్ గురించి జర్నీ డీటెయిల్స్, ఈ ట్రైన్ గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను జర్నీ చేస్తూ మాట్లాడుకుందాము. ప్రజెంట్ మనం అయితే ఇంకొక 5 minutes అయితే నాకు టైం అయితే ఉన్నది. సో ఇంకో 5 minutesలో అయితే ట్రైన్ బయలుదేరిపోతుంది. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంది దీని ఫుల్ చరిత్ర అయితే మనం చూపిస్తాను. ప్రజెంట్ రైట్ అయితే దీనికైతే ఇంజిన్ ఎలా ఏం అటాక్ చేశారో అసలు చూస్తే మత్తిపోతుంది. అసలు దీనికి ఈ ఎక్స్ప్రెస్కి నార్మల్ ఎక్స్ప్రెస్కి ఈ ట్రైన్ పెడతారని నేను అసలు అనుకోలేదు. చూపిస్తాను చూడండి. సో మన ట్రైన్కి అయితే ఇదిగోండి ఓన్లీ జస్ట్ ఇది నార్మల్ ఎక్స్ప్రెస్ ఇది. సో మన ట్రైన్కి అయితే ముందైతే వ్యాగ్ 9 అయితే లోక తగిలించారు. సో 32628 అయితే ఇది యాక్చువల్లీ వ్యాగ్ 9 అనేది మ్యాక్సిమం మనం అయితే ఈ గూడ్స్కి బండ్లకి అయితే అటాక్ చేశారు. కానీ దీనికి ఇది అటాక్ చేశారంటే నేను అసలు అనుకోలేదు. ఈ ట్రైన్కి వ్యాగ్ 9 అనేది అటాక్ చేస్తారైతే నేను అనుకోలేదు. అసలు మతిపోతుంది ఇది. దీనికి 110 లిమిటే. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, వ్యాగ్ 9కి దీనికి స్పీడ్ లిమిట్ ఎంత అయితే మీకు చెప్పండి. నాకు మన ట్రైన్కి అయితే కాచిగూడ ఈ రేపల్లె ఎక్స్ప్రెస్కి అయితే డెల్టా ఎక్స్ప్రెస్కి అయితే స్లిప్ కోచెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి కాచిగూడ నుంచి రేపల్లె నుంచి మళ్ళీ మార్నింగ్ టైంలో ఇది సికింద్రాబాద్ బయలుదేరుతుంది. సో సికింద్రాబాద్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. కాబట్టి ఇది మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మనుగూరు నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఈవినింగ్ టైంలో ఒక ట్రైన్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి రేపల్లె నుంచి వికారాబాద్ నుంచి కాచిగూడ. సో మనకైతే ఇన్ని స్లిప్ కోచెస్ అయితే ఉన్నాయి. ట్రైన్ అయితే కాచిగూడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే డిపార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 2 minutes డిలే తర్వాత అయితే డిపార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 10:20కి అయితే డిపార్ట్ అవ్వాలి. సో మన ట్రైన్ అయితే యాక్చువల్లీ 10:20కి అయితే డిపార్ట్ అవ్వాలి. విత్ 2 or 3 minutes అంటే 10:23కి అయితే డిపార్ట్ అయితే అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే. సో ఈ ట్రైన్ గురించి అయితే నేను ఒక 2 minutes or 3 minutesలో అయితే మొత్తం అంతా చెప్పేస్తాను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. అయినా వ్లాగ్ మాత్రం చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. నా కంటెంట్ మీకు నా వీడియోస్లో కంటెంట్ నచ్చితే మాత్రం 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితే మాత్రమే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఈ కాచిగూడ నుంచి వ్లాగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అట. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ నుంచి తుంగభద్ర చేద్దాం అనుకున్నాను. తుంగభద్ర నాకు రాసి పెట్టలేదు అనుకుంటా, మరి అది లెక్క. రైట్ నా సో మనము ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ట్రైన్ నెంబర్ 17626. సో ఇది మనకైతే ఇంతకు ముందు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేది. అప్పుడు సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్ళేటప్పుడు మనకైతే ఇది ఫాస్ట్ ప్యాసింజర్గా అయితే ఉండేది. సో ఇప్పుడు మనము ఈ ట్రైన్ రీసెంట్గా 2017 కరోనా తర్వాత అనుకుంటా, నాకు తెలిసి కరోనాకు ముందే ఇది కాచిగూడ నుంచి దీన్ని స్లిప్ కోచెస్గా అంటే కాచిగూడ నుంచి అయితే దీన్ని అప్గ్రేడ్ చేశారు. సో కాచిగూడ నుంచి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేశారో దాన్ని అప్పుడు ఇది ఎక్స్ప్రెస్ కింద అయితే దీన్ని నడిపిస్తున్నారు అనమాట. ఇంతకు ముందు అయితే మనకి ఫాస్ట్ ప్యాసింజర్ ఉన్నప్పుడు బీబీ నగర్ దాటిన తర్వాత నల్గొండలో మనకి 2-3 స్టాప్స్, అలాగే నల్గొండ దాటిన తర్వాత కూడా మనకి నడిగూడి మిర్యాలగూడ, విష్ణుపురము ఇలాగా 2-3 స్టేషన్స్ చూసుకుంటే మనకి స్టాప్స్ ఉండేటివి. ఇప్పుడైతే ఈ స్టాప్స్ అయితే లేవు. సో మనకైతే బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు అయితే మొత్తం ఒకటే. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు అయితే మనకి మధ్యలో ఇంకేం స్టాప్స్ లేవు. బీబీ నగర్ లాగిందంటే సికింద్రాబాద్ డివిజన్లోని మనకి బీబీ నగర్ లాగిందంటే మళ్ళీ గుంటూరులోనే ఆగుతుంది. సో ఈ కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే మనకి మాత్రము సౌత్ సెంట్రల్ డివిజన్లో ఉన్న కాచిగూడ నుంచి బయలుదేరి నైట్ 10:20కి డిపార్ట్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనకి గుంటూరు డివిజన్లో ఉన్న రేపల్లె అయితే మాత్రం ఇది ఆల్మోస్ట్ 7:30 to 8 o'clock ఆ టైంలో అయితే రీచ్ అవుతుంది. మనకి ఒక్కొక్కసారి డిలే అయితే ఉండొచ్చు ట్రైన్. ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది లాస్ట్ స్టేషన్కి వచ్చేసరికి మాత్రం మనకైతే టైంకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఎందుకంటే స్లాగ్ ఉంటుంది కాబట్టి. కానీ మనకి గుంటూరుకి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్కసారి మనకి
హాఫ్ అన్ అవర్ డిలే ఉండొచ్చు, లేదా 1 అవర్ అయినా డిలే అవ్వచ్చు. ఎందుకంటే మనకి బీబీ నగర్ దాటిన తర్వాత మనకైతే ఇది మొత్తం సింగిల్ లైన్ కాబట్టి అవతల వచ్చే ట్రైన్స్ కానీ, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్స్ కానీ, ఓవర్ క్రాసింగ్ కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే సింగిల్ ట్రాక్ కాబట్టి. ఇదైతే గంటకి వచ్చేసి మనకి 110 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 45 to 50 స్పీడ్ అయితే దీని యావరేజ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇది దీని ప్రస్తుతానికి అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే రైట్ నో ప్రెజెంట్ మనం అయితే ఇప్పుడు సీతాఫల్ మండి అయితే క్రాస్ అయిపోతున్నాము. దీన్ని కాచిగూడ నుంచి 10:20కి అయితే డిపార్ట్ అవుతుంది కాబట్టి మనకి కాచిగూడ స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. దీని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. అది వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో అది ఒక జంక్షన్ అనమాట. సో మనం మల్కాజ్గిరి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం బ్లాగ్లో. అయితే ప్రెజెంట్ నేనైతే S11కి అయితే వెళ్ళాలి. నేను ప్రెజెంట్ S1లో ఉన్నాను. సో S1కి 11 వెళ్ళాక ఈ బ్యాగ్ పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి మనం అయితే ఈ ట్రైన్ గురించి అయితే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్ అయితే సీతాఫల్ మండి నుంచి అయితే డైవర్ట్ అయిపోతుందన్నమాట. సో సీతాఫల్ మండి అనేది మనకి ఒక క్యాబిన్ లాంటిది, సపోర్టింగ్ స్టేషన్. అంటే సికింద్రాబాద్కి ముందు స్టేషన్ అన్నమాట. సో ఎవరైనా కాచిగూడ నుంచి మనం యశ్వంతపూర్ కానీ న్యూఢిల్లీ లైన్లో రూట్లో వెళ్ళాలంటే, లేదా నిజామాబాద్ ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మనము సికింద్రాబాద్ టచ్ అవ్వకుండా మనము ఇలాగ బైపాస్ క్యాబిన్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో మీకు చూపిస్తాను నేను ఆ రూట్ కూడా, సికింద్రాబాద్ రూట్ చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ట్రాక్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, మనం ఫ్లాష్ లైట్ వేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒక ట్రాక్, అక్కడ ఒక ట్రాక్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకి డైవర్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనమైతే టోటల్గా అయితే మనము నిజామాబాదు ఆ రూట్లో అయితే ఎంటర్ అయితే అయిపోయాము. సో ఆల్మోస్ట్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ అండ్ ఔరంగాబాద్, నాగర్సోల్ ఆ రూట్లో అయితే మొత్తం మనం అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ మల్కాజ్గిరి నుంచి మళ్ళీ మనం ఇంకొకసారి అయితే డైవర్ట్ అయితే అవుతాము. అది మల్కాజ్గిరి జంక్షన్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మనము న్యూఢిల్లీ లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. లైక్ మనం అయితే వరంగల్ లైన్లో కానీ, లేదంటే మెయిన్ గట్కేసర్ చర్లపల్లి. ఇంకా మీకు చెప్తే అలా చెప్తే మీకు అయితే అర్థమైపోతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట. సో అవతల వైపు అయితే మనకి నాగర్సోల్ నుంచి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్ మాట. ఇది రోజు నాగర్సోల్ నుంచి కాచిగూడకి అయితే రోజు డైలీ సర్వీస్ మాట ఈ ట్రైన్. బా ఎంత ఖాళీగా ఉందో. ఇలాంటి ట్రైన్ కొంచెం ఖాళీ ఉంటే రోజు షిరిడీకి వెళ్ళి రావచ్చేమో. చూడండి మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ, జనరల్ క్లాస్ ఏమో మళ్ళీ మొత్తం. ఎంత మొత్తం ఖాళీయే. సో మన ట్రైన్ అయితే మాత్రం ఫస్ట్ స్టాప్ అయిన కాచిగూడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన మల్కాజ్గిరి జంక్షన్కి అయితే వచ్చింది. సో మనకైతే 8 కిలోమీటర్స్ తర్వాత అయితే ఫస్ట్ స్టాప్ అయితే ఇదన్నమాట. అబ్బో ఇక్కడ కూడా చాలామంది జనాలే ఉన్నారు, బాగానే ఉన్నారు. సో మనకి కాచిగూడ నుంచి అయితే మాత్రం మల్కాజ్గిరి జంక్షన్, చర్లపల్లి నాకు డౌట్ చర్లపల్లి ఇంతమంది ఉంటారు. గట్కేసర్, బీబీ నగర్లో మాత్రం మళ్ళీ జనాలు బాగానే ఉంటారు. ఇక్కడ మాత్రం జనాలు బాగానే ఉన్నారు. అయితే కాచిగూడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ అయిన మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే మనము మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. సో కాచిగూడ నుంచి మల్కాజ్గిరికి అయితే ఇప్పటివరకు అయితే మనం 8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము విత్ 10 minutes లేట్. గివెన్ టైం ప్రకారం అయితే మనకి ఇది వచ్చేసి 10:43కి అయితే రావాలి. బట్ మనకైతే ఇప్పుడు మాత్రం ఇది 10:53కి అయితే వచ్చింది. అండ్ ఈ మల్కాజ్గిరి స్టేషన్ కోడ్ వచ్చేసి, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి MJF. ఈ ట్రైన్కి మొత్తం అయితే ఎన్ని స్టాప్స్ అయితే నేను అది కూడా చెప్తాను. ఈ ట్రైన్ మొత్తం వచ్చేసి కాచిగూడ నుంచి రేపల్లి వరకు అయితే మొత్తం ఈ రెండు కౌంట్ చేసుకుంటే, కాచిగూడ ఇంక్లూడింగ్ కాచిగూడ అండ్ రేపల్లి కౌంట్ చేసుకుంటే మాత్రం మొత్తం మనకైతే 13 స్టాప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి మల్కాజ్గిరి, చర్లపల్లి, గట్కేసర్, బీబీ నగర్ అండ్ నల్గొండ కూడా ఆగదు, సారీ బీబీ నగర్ తర్వాత మళ్ళీ గుంటూరు జంక్షన్, వేజెండ్ల అండ్ సంగం, జాగర్లమూడి ఏదో రైల్వే స్టేషన్ ఉంది, అదొక రైల్వే స్టేషన్. తెనాలి తర్వాత ఇంకొక అన్ని చిన్న రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. 4-5 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అది మన ఇది స్టాప్స్ అయితే ప్రకారము. సో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా అది కూడా నేను నెక్స్ట్ స్టాప్లో అయితే చెప్తూ ఉంటాను. మెల్లగా ఒక్కొక్కటి అన్నీ చెప్తూ ఉంటాను. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళ్ళే మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాము. చూస్తారు కదా, అది మౌలాలి నోమ కళ్యాణ ఫంక్షన్ మండపం అది. సో ఇప్పుడైతే మనము మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి ఇంకనుకుంటా.
సో ఇప్పటివరకు మనం సోర్ స్టేషన్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే సెకండ్ స్టాప్కి అయితే వచ్చాము, చెర్లపల్లి. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వచ్చి ఆగింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వచ్చి ఆగింది. ఈ చెర్లపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి CHE అండ్ ఇది వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్. మెయిన్ ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో మెయిన్ అనేది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అయితే చెప్పుకుంటాను. ఎందుకంటే సికింద్రాబాద్లో చాలా ఇది ఉందన్నమాట, చాలా రద్దీ ఎక్కువ అవడం కారణం వల్ల దీనిని ఇప్పుడు చెర్లపల్లిని బాగా డెవలపింగ్ చేస్తున్నారు. సో ఇదైతే నేను బాగా చెప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే దీనికి ట్రాన్స్పోర్ట్ సికింద్రాబాద్ నుంచి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ పెడితే, మంచిగా ట్రాన్స్పోర్ట్ పెడితే మాత్రం నేను ఒప్పుకుంటాను. కాకపోతే చెర్లపల్లి అనేది మనకి ఈ రైల్ ట్రాక్ జర్నీ పరంగా చూసుకుంటే మాత్రం మనకి దగ్గరగానే అనిపిస్తుంది. బట్ మనకి బస్ జర్నీ చేసేయడం కానీ ఎవరైనా ఆటో జర్నీ చేయాలనుకుంటే మాత్రం మనకైతే ఇది చాలా దూరమే అనిపిస్తుంది. మనకు అవతల వైపు ఇంకో ట్రైన్ కనబడుతుంది కదా, అదైతే లింగంపల్లి ఇంటర్సిటీ అన్నమాట. చాలా లేట్ రన్నింగ్తో అయితే నాకు నడుస్తుంది, నాకు తెలిసి అయితే మొత్తం లేట్ రన్నింగ్తో నడుస్తుంది. మేబీ ఇది లింగంపల్లి ఇంటర్సిటీయా లేకపోతే గుంటూరు ఇంటర్సిటీయా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చీకటి పడింది కాబట్టి అక్కడ బోర్డ్స్ నాకేం కనబడట్లేదు. సో నాకు తెలిసి ఇది లాస్ట్ టైం నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఇది నేను గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే అనుకుంటున్నాను. ఇది వయా కాజీపేట అండ్ కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ ఆ రూట్లో అయితే. సో ఈ ట్రైన్ జర్నీ గురించి చెప్పుకుంటే మాత్రము ఈ ట్రైన్కి మాత్రము ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో మాత్రం తీవ్రమైన చాలా మేజర్, నేను ఎంత అంటే చాలా భయంకరంగానే చెప్పుకోవాలి. ఈ యాక్సిడెంట్ ఒకనొక టైంలోని మనకి సికింద్రాబాద్లో మనకి తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఉండేది. సో అప్పట్లో మనకి అది ఆంధ్రప్రదేశ్ మాట. ఆంధ్రప్రదేశ్ ఒకనొక టైంలోని అతి భారీ వర్షాలు, తుఫాన్ వచ్చి మూసి ఉప్పొంగి మనకి నల్గొండ జిల్లాలో అయిన వలిగొండలో అయితే ఒకసారి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం అయితే జరిగింది. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. సో మళ్ళీ నేనైతే ఇంకోసారి చెప్తాను, ఎవరికైతే ఈ వీడియో తెలీదు ఆ వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో ఇంకోసారి చెప్తున్నాను. అక్టోబర్ 29, 2005లో మనకి ఆల్మోస్ట్ రేపల్లి నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ప్యాసింజర్ అయితే అంటే అప్పుడు దీపావళికి ఒక 3 రోజుల ముందు అక్టోబర్ 29, 2005లో అయితే చాలా భయంకరమైన అయితే యాక్సిడెంట్ అయితే జరిగిందన్నమాట. సో వెలిగొండకి ఒక 3 కిలోమీటర్ దూరంలో మనకైతే ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఆ రైల్వే బ్రిడ్జ్కి ముందు మనకి ఆ మూసీ రివర్ ఏదైతే తుఫాన్ వల్ల మూసీ రివర్ అయితే ఏదైతే ఉన్నదో, సో అప్పుడైతే ఆ టైంలో అయితే ఆ రైల్వే ట్రాక్ అయితే మొత్తం కొట్టుకుపోయింది. సో ఆ టైంలో అయితే మాత్రం చాలా భయంకరమైన యాక్సిడెంట్ మాట. ఆల్మోస్ట్ 120 మెంబర్స్ అయితే చనిపోయారు ఆన్ ద స్పాట్లో. అయితే 120 మంది అయితే చనిపోయారు అండ్ చాలామంది ఇంజ్యూర్స్ అయితే అయ్యారు. సో దాని తర్వాత మనకి గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చిందా లేదా అనేది మాత్రం నాకైతే ఇంకా తెలియదు. సో మీ అయితే షోర్ స్టేషన్ నుంచి ఇప్పటివరకు అయితే 28 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసాము. సో ప్రెసెంట్ మనమైతే గట్కేసర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. గట్కేసర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి GT అండ్ ఈ ట్రైన్ ఇప్పుడైతే ప్రెసెంట్ 30 మినిట్స్ లేట్తో అయితే నడుస్తుంది. ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే వచ్చింది. ఆ ట్రైన్ అయితే అరగండి సిగ్నల్ అయితే ఇచ్చేసారు, గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. వెల్కమ్ టు బీబీనగర్ రైల్వే స్టేషన్. మనం బీబీనగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము, ½ అవర్ డిలేతో అయితే. మాత్రం కాచిగూడ నుంచి రేపల్లి వరకు అయితే మొత్తం 348 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఈ 348 డిస్టెన్స్ కిలోమీటర్ కోసం మనకైతే ఆల్మోస్ట్ 8 అవర్స్ అయితే జర్నీ ట్రావెల్ అయితే చేస్తుంది ఇది. సో ఇది మనకైతే ఇది ICF కోచ్ అయితే నడుస్తుంది కాబట్టి ఈ ట్రైన్లో మొత్తం నేనైతే కోచ్ పొజిషన్స్ అయితే చెప్తాను. ఈ ట్రైన్లో మొత్తం ముంగట ఇంజిన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మాత్రం మొత్తం 4 జనరల్ బోగీలు, దాని తర్వాత వరుసగా 11 స్లీపర్ కోచెస్ నాన్ AC స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి. మొత్తం 11 బోగీలు. దాని తర్వాత 3 టైర్ AC ఒకటి అయితే ఉంటుంది అండ్ 2 టైర్ AC అయితే ఒకటి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా 3 జనరల్ కోచెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి SLR కోచ్ అంటే SLR కోచ్ అంటారు ఏంటో నాకు కరెక్ట్గా తెలీదు. సగం లేడీస్ జనరల్ కంపార్ట్మెంట్ అండ్ ట్రైన్ మేనేజర్ కోచ్ రూమ్ అయితే ఉంటుంది. సో దాన్ని కలిపి ఒక కోచ్ అన్నమాట. సో మనమైతే రైట్ నా ప్రెసెంట్ అయితే మనం బీబీనగర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాము. అండ్ బీబీనగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BN విత్ ½ అవర్ డిలేతో అయితే మనము డిపార్ట్ అయితే అవుతున్నాము. మన బీబీనగర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ గుంటూరే. ఇంతకుముందు మనకి ఫాస్ట్ ప్యాసింజర్ ఉన్నప్పుడు బీబీనగర్ నుంచి స్టార్ట్ అవుతాయి రామానపేట్, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం ఇలాగా 2-3 స్టాప్స్ ప్రతి ఈచ్ స్టేషన్లో అయితే ఆగేది. సో ఇప్పుడైతే మనకైతే
ఆ ప్రాబ్లం అయితే లేదు. యాక్చువల్లీ ఈ మెయిన్ స్టేషన్ ఈ ట్రైన్ గురించి అయితే నేను బాగా మెచ్చుకుంటానండి. ఎందుకంటే రేపల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే రేపల్ల చుట్టుపక్కల ఊర్లో కానీ తెనాలిలో ఎవరైతే మన ఈ గవర్నమెంట్ వర్క్ పని చూసుకోవడానికి అయితే ఎవరైతే సికింద్రాబాద్ వెళ్తారో, సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ మనకి గవర్నమెంట్ వర్క్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇంతకు ముందు అయితే మనకైతే డే టైంలో అయితే ఈ ట్రైన్ అయితే ఉండేది, సో రేపల్లె నుంచి. సో ఇది చాలా కన్వీనియంట్గా లేదని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మనకైతే ఇది నైట్ టైంలో కూడా ఇప్పుడు పెట్టారు. ఇది February 17th 2017 నుంచి అయితే మనకైతే ఇది అందుబాటులో అయితే వచ్చింది. ఆర్పిఎఫ్ లేడీ పోలీస్ వచ్చింది, కొంచెం భయపడ్డనమాట, ఏమని అంటారేమో కానీ. సో ఇప్పుడైతే మనం చెప్పుకుంటే ఈ వీడియో గురించి, ఈ ట్రైన్ గురించి చెప్పుకుంటే మాత్రం మనకైతే రేపల్లెలో ఇదైతే ది బెస్ట్ ట్రైన్ అయితే చెప్తాను. చుట్టుపక్కల గ్రామాలు ఒక 20-30 గ్రామాలు అయితే ఉంటాయి, ఆల్మోస్ట్ 20 గ్రామాలు ఉంటాయి. ఇది ఎందుకంటే మనకి సీ కోస్ట్ కాబట్టి ఉంటుంది కాబట్టి ఒక 20 గ్రామాల దాకా అయితే ఉంటాయి. ఎవరైనా గవర్నమెంట్ పని చూసుకోవడానికి మన హైదరాబాద్ వస్తే మాత్రం ది బెస్ట్ ట్రైన్ అయితే చెప్తాను. ఆల్మోస్ట్ మనకైతే ఇది వచ్చేసి 235 రూపీస్ అయితే పడుతుంది. రేపల్లె నుంచి సికింద్రాబాద్ రావడానికి అయితే మాత్రం మనకైతే 235 రూపీస్ అయితే పడుతుంది. అలాగే గుంటూరు నుంచి చూసుకుంటే మాత్రం మనకైతే ఇది 205 రూపీస్ అయితే పడుతుంది. అయితే తెనాలి నుంచి చూసుకుంటే మాత్రం 210 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. టెక్నికల్ స్టాపేజ్ మాట, విష్ణుపూర్ రైల్వే స్టేషన్లో టెక్నికల్ స్టాపేజ్. సో యాక్చువల్లీ ఇక్కడైతే మనకి స్టాపేజ్ లేదు, బట్ ఇక్కడైతే ఎదురుగా సింగిల్ లైన్ కాబట్టి మనకి ఎదురుకొచ్చి ఒక ట్రైన్కి అయితే మనకి లూప్ లైన్ అయితే పెట్టాడు. సో విష్ణుపురం నుంచి మనకి ఎదురుగా అయితే ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. సో ఇది ఏం ట్రైన్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. అయితే నడుస్తుంది. ఏం ట్రైన్ అబ్బా ఇది? చెన్నై సెంట్రల్ టు చర్లపల్లి, చెన్నై ఎక్స్ప్రెస్. సో చెన్నై ఎక్స్ప్రెస్ అయితే మనం క్రాస్ అయితే వెళ్ళిపోతాం. మన అయితే లూప్ లైన్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. మనం అయితే ఒక 5 మినిట్స్ ఆల్మోస్ట్ ఇక్కడైతే విష్ణుపురంలో ఒక 10 మినిట్స్ అయితే ఆగింది. సో 10 మినిట్స్ తర్వాత అయితే చెన్నై ఎక్స్ప్రెస్ దాటిన తర్వాత క్రాస్ ఓవర్ అయిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. హలో, హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో రైట్ నౌ ప్రెజెంట్ మనం అయితే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో నేనైతే మొత్తం ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు, ఎందుకంటే గుంటూరు నుంచి నేను ఇంకొక ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రెజెంట్ ఇదైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మనము. విత్ హాఫ్ అన్ అవర్ డిలేతో అయితే 4 o'clock రావాల్సిన ట్రైన్ అయితే మాత్రం గివెన్ టైం ప్రకారం మనకైతే 4:05కి అయితే రావాలి. ఇప్పుడైతే ఇది 4:35కి అయితే వచ్చింది. సో ట్రైన్ కూడా ఆల్రెడీ మూవ్ అయిపోతుంది. చూసారా, ట్రైన్ కూడా ఆల్రెడీ మూవ్ అయిపోతుంది. సో మనకైతే ఇది ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉందంటే నేను చెప్తాను మాత్రం, ఎలా ఉందంటే మాత్రం నాని మూవీ, హీరో నాని మూవీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో, ఫీల్ లైక్ ఏ గుడ్ మూవీ కదా. సో ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ కూడా అంతే. సో అలా ఉంటుంది దీని జర్నీ మాత్రము. అండ్ దీని కంపార్ట్మెంట్ కోచింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మాత్రం సూపర్, చాలా బాగుంటుంది అన్నమాట. గుంటూరు నుంచి ఇంకొక ట్రైన్ జర్నీ చేయాలని చెప్పాను కదా. సో మెయిన్ దాని పర్పస్ కోసం నేనైతే గుంటూరు వచ్చానమాట. అయితే ఐ హోప్ యూ లైక్ దిస్. మీకు అయితే వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో this is Bhargava and I am signing from Guntur railway station. Good morning from Guntur railway station. Bye bye, love you all.